విశాఖలో అనేక ట్రెక్కింగ్ ప్రదేశాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనది సింహాచలం కొండ మీద చేసే ట్రెక్కింగ్. ఇది సింహాచలం అప్పన్న ఆలయం నుంచి జార్జ్ ఫోర్ట్ అనే ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడి వరకు కూడా దాదాపుగా 8 కిలోమీటర్లు ఉంటుంది. 8 కిలోమీటర్ల ఘాట్ రోడ్లు వెళ్ళటం, మళ్ళీ 8 కిలోమీటర్లు రావటం. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ మార్గం గుండానే వెళ్తాము. అట్నుంచి కొండరాళ్ళు చేసిన రోడ్డు వేసిన కంకరతో ఉంటుంది ఈ రోడ్డు మొత్తం కూడా. చుట్టూ దట్టమైన చెట్లు ఉంటాయి. చాలామంది శని ఆదివారాలు వస్తే ఈ ప్రదేశంలో ట్రెక్కింగ్ చేయడానికి వస్తారు. మిగతా ట్రెక్కింగ్ ప్రదేశాలతో పోల్చుకుంటే ఇది కొంత సాహసం అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ ట్రెక్కింగ్ చేస్తే మంచిది. ఈ ట్రెక్కింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సింహాచలం అప్పన్న ఆలయానికి ఎదురుగా ఉన్న కాటేజీల వెనక నుంచి ఉన్న మార్గంలో ఈ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక అమ్మవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం పక్కగానే హనుమంతవాక వైపుకు వెళ్లే వైపు ఒక రోడ్డు కంకరతో నిర్మించి ఉంటుంది. ఈ రోడ్డు మార్గం గుండానే ఈ ట్రెక్కింగ్ మొత్తం కూడా సాగుతుంది. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ట్రెక్కింగ్ మధురానుభూతిని మిగుల్చుతుంది. విశాఖలో ఉన్న ట్రెక్కింగ్ ప్రదేశాలన్నిటితో పోల్చుకుంటే ఈ జార్జ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ అనేది కొంత వ్యయ ప్రయాసాలకు వచ్చిందని చెప్పుకోవచ్చు. సాధారణంగా డిసెంబర్ జనవరి నెలల్లో వస్తే ఈ స్థాయిలో గుబురుగా అయితే చెట్లు ఉండవు, కొంత ఫ్రీగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇది సెప్టెంబరు అక్టోబర్ నెల కావడంతో వర్షాలు కురిసి చెట్లన్నీ కూడా ఏపుగా పెరిగాయి. చూస్తున్నాం మనం. మార్గం అంతా కూడా దాదాపుగా మూసుకుపోయిన పరిస్థితి. ఎక్కడా కూడా రోడ్డు కూడా కనిపించదు. ప్రతిదీ ఒరిజినల్ ట్రెక్కింగ్ లాగా అన్ని చూసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. 4-5 వస్తే మాత్రం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఒకళ్ళిద్దరు అయితే మాత్రం కొంచెం భయంకరంగానే ఉంటుంది ఈ ప్రాంతం. చూస్తున్నాం కదా, మొత్తం ఈ ట్రెక్కింగ్ మార్గంలో గుబురుగా చెట్లన్నీ అడ్డుగా వచ్చి ఉండటం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంది. ఒక గంటన్నర పడుతుంది ఈ ట్రెక్కింగ్ మొత్తం రీచ్ అవటానికి. మళ్ళీ రిటర్న్ అవటానికి అదే సమయం పడుతుంది. కానీ ఈ మధ్యలో ఇలా ఎండ పడుతూ ఈ వాతావరణం మాత్రం అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ట్రెక్కింగ్ మార్గంలో సుందరమైన ప్రకృతి దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఈ మార్గంలో పలు చోట్ల వ్యూ పాయింట్స్ ఉంటాయి. అయితే ఈసారి దట్టంగా చెట్లు పెరగటం వల్ల ఈ వ్యూ పాయింట్లు ఏమీ కూడా చూడటానికి వీలు లేకుండా పోయింది. ఈ కొండపై నుంచి నగరంలోని పలు ప్రాంతాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. అవన్నీ చూసి ఆనందించవచ్చు. ఒక కోట ఉంది, అది కూడా సింహాచలం కొండపైన ఉంది అనే విషయం చాలా మందికి తెలియదు. అయితే ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ జార్జ్ ఫోర్ట్ అనే పేరు రెగ్యులర్గా వింటూ ఉంటారు. సింహాచలం కొండపై నుంచి జార్జ్ ఫోర్ట్ను చూడటం వరకే ఒక ట్రెక్కింగ్ పాయింట్గా ప్రతి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. YMCA ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే విశాఖ కేంద్రంగా పనిచేసే నేవీ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది కూడా వీకెండ్స్లో కానీ వాళ్ళకి సంబంధించిన ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించే సమయంలో ఈ ఫోర్ట్కి ట్రెక్కింగ్ కోసం వస్తూ ఉంటారు. దాంతో నిత్యం ఈ ప్రదేశం కొంత ట్రెక్కర్స్తో అయితే ఉంటుంది. శని ఆదివారాలు అయితే కంపల్సరిగా జనాలు ఇటు తిరుగుతూ ఉంటారు. జార్జ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ పాయింట్కి వెళ్లే సమయంలో ఎత్తైన కొండలు ఎక్కి దిగాల్సి ఉంటుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు ఈ ట్రెక్కింగ్కు రాకపోవడమే మంచిది. మరోవైపు ఈ ట్రెక్కింగ్ చేయాలనుకునేవారు తమతో పాటుగా మంచినీటి బాటిల్స్ను, తినడానికి ఏమైనా తీసుకొని వస్తే మార్గమధ్యంలో వ్యూ పాయింట్స్ వద్ద కాసేపు ఆగి తినటానికి అవకాశం ఉంటుంది. తినటానికి తెచ్చుకున్నా లేకపోయినా తాగటానికి మాత్రం మంచినీటిని ఖచ్చితంగా క్యారీ చేయడం మంచిది. సింహాచలం ట్రెక్కింగ్లో ఇది ఇంపార్టెంట్ పాయింట్. జార్జి కోట ట్రెక్కింగ్ అంటారు దీన్ని. సింహాచలం కొండ మీద నుంచి రావచ్చు, అటు మాధవధార వైపు నుంచి మెట్ల మార్గం గుండా కూడా దీనికి రావచ్చు. టోటల్గా విశాఖలో ఉన్న ట్రెక్కింగుల్లో ఇది అత్యంత క్లిష్టమైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము, ఇది జార్జ్ ఫోర్ట్. అంటే ఈ వర్షాల కారణంగా భారీగా చెట్లు రావటంతో అది కనిపించటం లేదు. అంటే ఫోర్ట్ అంటే ఇక్కడ ఏదో పెద్ద కోట ఉంటుందని మాత్రం అనుకోవద్దు. అప్పట్లో జార్జ్ అనే ఒక జడ్జి ఇక్కడ ఉండేవాడట. ఆయనకు సంబంధించిన కోట మాత్రం ఉంది. అదంతా కూడా కూలిపోయి ప్రస్తుతం శిథిలంగా మారిపోయింది. గోడలు మాత్రం మొండి గోడలు మిగిలాయి. ఇది ఒక ట్రెక్కింగ్కి ఎండింగ్ పాయింట్ ఉండాలి కాబట్టి జార్జ్ ఫోర్ట్ని ఒక పాయింట్గా పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చి ఈ ఫోర్ట్ను చూసి మళ్ళీ తిరిగి వెళ్తుంటారు. ఈ మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇది దాదాపుగా 8 కిలోమీటర్లు ఉంటుంది. సింహాచలం దేవస్థానం దగ్గర నుంచి అప్ అండ్ డౌన్ 16 కిలోమీటర్లు వస్తుంది. ఎవరైనా ఈ జార్జ్ ఫోర్ట్కి రావాలి అని అనుకుంటే మాత్రం ఇట్లా క్లిష్టమైన రోడ్డు మార్గం గుండా రావాల్సి ఉంటుంది. కొత్తగా ఈ రూట్ తెలియని వాళ్ళు రాకపోవడమే మంచిది. YMCA వాళ్ళు
అలాగే విశాఖ నగరంలోని పలువురు ఈ ట్రెక్కింగ్లు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళ సమక్షంలో వాళ్ళ గైడెన్స్లో ఈ ట్రెక్కింగ్కు వస్తే మాత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది. సాధారణంగా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఈ ఈ ప్రాంతంలో ట్రెక్కింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మిగతా సమయాల్లో అంటే ఎండాకాలంలో అయితే మాత్రం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాలేము. వర్షాకాలంలో కూడా ఇట్లా మనం చూసాం కదా, ఇప్పుడు వచ్చే మార్గం అంతా కూడా తుప్పలతో నిండిపోయి ఉంటుంది కాబట్టి ఇది కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. మొత్తానికైతే జార్జ్ ఫోర్ట్ ట్రెక్కింగ్ అనేది మాత్రం ఒక మధురమైన అనుభూతిని మిగులుస్తుంది. 햇살이 너무 좋았어.